Hey guys, I am Mr. Kiran and welcome to my channel. Friends, నేను ప్రీవియస్ వీడియోలో మనం ఆన్లైన్లో ఎలా మోసపోతున్నాం, ఆన్లైన్లో ఎలాంటి ఫేక్ జాబ్స్ ఉంటాయి అనేది వీడియోస్ అయితే వేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కింద చాలామంది మీరే ఏదైనా జెన్యూన్ వెబ్సైట్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి యూజ్ అయ్యే కొన్ని జెన్యూన్ వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను. సో మరి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు మధ్యలో కనుక వదిలిపెడితే ఈ వీడియోని మీరు మధ్యలో ఎందుకు వదిలిపెడుతున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి fiverr.com. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో ఇందులో కనుక వెళ్ళినట్టయితే ఇందులో మనకి కొన్ని జాబ్స్ అనేటివి ఉంటాయి. సో జాబ్స్ అనేటివి మనమే క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ప్రెస్లో ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయవచ్చు అనుకుంటే నేను 500 రూపాయలకి వర్డ్ప్రెస్లో ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి ఇస్తాను అని అందులో మీరే ఓన్గా ఒక యాడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక యాడ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే యూజర్ అందులో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ చేత ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక డిజైన్ చేయించుకుంటే మీకు 500 రూపీస్ అనేటివి వస్తాయి. ఓన్లీ వెబ్సైట్ అనే కాదు, ఇందులో చాలా వర్క్స్ ఉంటాయి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మనకి ఏమున్నాయంటే లోగో డిజైనింగ్ అని, వర్డ్ప్రెస్ అని, అండ్ అలాగే వాయిస్ ఓవర్ అని, వైట్ బోర్డ్ అని, సోషల్ మీడియా అని, SEO అని కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ కేటగిరీస్లో మీకు కనుక వర్క్ వచ్చి ఉంటే మీరు ఒక యాడ్ అనేది క్రియేట్ చేసుకోండి. యాడ్ని ఇందులో ఏమంటారంటే గిగ్ అంటారు. ఒక గిగ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒక గిగ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ఎంత ప్రైస్కి చేస్తారు అనేది అక్కడ మెన్షన్ చేయండి. అప్పుడు ఎవరైతే యూజర్ మీ చేత వర్క్ చేయించుకోవాలి అనుకుంటున్నారో మీకు మెయిల్ కానీ ఫోన్ కానీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు రైటింగ్ వచ్చు అంటే మీరు కథలు రాసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, సాంగ్స్ రాసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక టాపిక్ పైన ఎస్సే రైటింగ్ రాసి కూడా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం చిన్నప్పుడు స్కూళ్ళలో ఎస్సే రైటింగ్, పాటలు ఇలాంటివి రాస్తూ ఉంటాం కదా. సో వీటిని రాసి కూడా మనం మనీ అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అని ఉంది. సో రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్టికల్ అండ్ బ్లాగ్ పోస్ట్ అని ఉంది. ఆర్టికల్ అండ్ బ్లాగ్ పోస్ట్ అంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి వెబ్సైట్లోకి వచ్చి ఎవరైతే తక్కువ ప్రైస్కి ఈ పోస్ట్ అనేది రాస్తారో వాళ్ళకి అప్రోచ్ అవుతారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 500 రూపీస్కి ఒక పోస్ట్ కనుక రాస్తే మీరు 300 రూపీస్కి ఒక పోస్ట్ రాయండి, పర్వాలేదు. ఇనిషియల్గా తక్కువ ప్రైస్కి రాసి మీ సర్వీస్ని అందజేయండి. తర్వాత వాళ్ళే మీకు అప్రోచ్ అయ్యి ఇంకా మీరు కనుక మంచిగా వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ మనీ వస్తాయి. సో ఇందులో మనకి ఏంటంటే వెబ్సైట్ కంటెంట్ అని, ట్రాన్స్లేషన్ అని, పాడ్కాస్ట్ అని, బుక్స్. సో బుక్స్ రాసి కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక కథ ఉంటుంది కదా, మీ లైఫ్ స్టోరీ కావచ్చు, లేదా ఏదైనా మీరు ఊహించిన కథ కావచ్చు, వాటిని రాసి కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. రెజ్యూమ్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్స్ రాసి కూడా మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం బ్యాక్ వచ్చినట్టయితే ఇంకొక కేటగిరీ ఉంది. అందులో ఏంటంటే ఇక్కడ వీడియో అండ్ యానిమేషన్ అని ఉంది, మ్యూజిక్ అండ్ ఆడియో అని ఉంది. సో మ్యూజిక్ అండ్ ఆడియో పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే వాయిస్ ఓవర్ అని ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటెంట్ అనేది ఇస్తారు, ఆ కంటెంట్కి మనం డబ్బింగ్ చెప్పాలన్నట్టు. డబ్బింగ్ చెప్పి కూడా మనం డబ్బులు అనేటివి సంపాదించుకోవచ్చు. సో మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే అందులో కొన్ని వీడియోస్కి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ వస్తుంది. సో అలాంటి వాయిస్ ఓవర్లు ఇచ్చి కూడా మనం డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. సో ఇందులో మనకి చాలా ఉన్నాయి. పాడ్కాస్టింగ్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాడ్కాస్టింగ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే అందులో పాడ్కాస్టింగ్ అని కొన్ని బుక్స్ లాగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక బుక్ని మనం చదివి వినిపించినా కూడా మనకి డబ్బులు అనేటివి వస్తాయి. సో మీకు ఏ నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్.
మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఇందులో డబ్బులు సంపాదించుకోవడం చాలా కష్టం. సో మీకు ఏదైనా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇందులో మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ కేటగిరీస్లో ఏదైనా ఒక్క నాలెడ్జ్ మీకున్నా మీరు ఈజీగా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్ అన్నింటిలోకి వెళ్ళేసి ఒక యాడ్ అనేది క్రియేట్ చేసుకోండి. అది కూడా తక్కువ ప్రైస్లోనే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే కాంపిటీటర్స్ కంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి గిరాక్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మాత్రమే మనకి ఎవరైనా ఒక క్లయింట్ కాల్ చేయడం కానీ అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అందుకనే నేను కింద కొన్ని వెబ్సైట్స్ లిస్ట్ ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి అన్నిట్లోకి వెళ్ళేసి లాగిన్ అయితే అవ్వండి, రిజిస్టర్ అయితే అవ్వండి. మీకు ఏదైతే వర్క్ వచ్చో అందులో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. మీకు రాని వర్క్ మాత్రం రిజిస్టర్ అవ్వకండి. మీకు రాని వర్క్ రిజిస్టర్ అయితే ఎవరైనా ఒకరు వచ్చి మీకు కనుక అప్రోచ్ అయినప్పుడు మీకు రాని వర్క్ మీరు చేయలేరు కాబట్టి మీకు వచ్చిన వర్క్ని మాత్రమే మీరు ఒప్పుకోండి. అండ్ అలాగే ఇది జెన్యూనా కాదా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్ మీకు క్లియర్ అవ్వాలి అంటే యూట్యూబ్లోనే ఫైబర్ జెన్యూన్ ఆర్ ఫేక్ అని టైప్ చేయండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. అది జెన్యూనో ఫేకో మీకే అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇది వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.